ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను హృదయం దేవుని మీద నుండి తప్పిపోయినప్పుడు దేవుడు అతన్ని 2 మార్లు దర్శించినప్పటికీ కూడా అతను మార్పు చెందకపోయి ఉండటంతో దేవుడు అతని మీదకి 3 శత్రువులను లేపుతూ అనేది మనం చూస్తాం కదా. ఆ 3 ఎవరని మనం చూసుకుంటే కనుక, మొదటివాడు హదదు అని ఒక ఎదోమీయుడు, రెండో వాడు రెజ్జోను అనేటువంటి ఒక అన్యుడు, మూడో వాడు యెరోబాము అనేటువంటి వ్యక్తి. ఈ ముగ్గురిని శత్రువులుగా రేపిన తర్వాత సొలొమోను కుమారుడి టైంలో రాజ్యం విభజించబడినప్పుడు కేవలం ఆ మూడో వాడైన యెరోబాముకే ఆ 10 గోత్రాలు ఇవ్వబడి, కానీ మిగతా ఇద్దరికి ఇవ్వబడకపోవడం అనేది మనం చూస్తున్నాం కదా. అది ఎందుకు అని మనం చూసుకుంటే కనుక, ఆదికాండం 17వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగుంటుంది: రాజులు మీలో నుండి వచ్చేదరని దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానమే దానికి కారణం. అది ఇక్కడ అందుట్లో ఒకడు అబ్రహాం సంతానమే. ఎవరు? ఎదోమీయులు, అంటే ఏసావు సంతానం. కానీ వాళ్ళు ఇశ్రాయేలీని ఆల్కరకు కుదరదు కదా, వాళ్ళకు వేరేగా ఉన్నారు. అందుకని అతను కుదరడు. ఇంకొకడేమో అన్యుడు. కేవలం 3వ వ్యక్తి అయినటువంటి యెరోబాము మాత్రమే యాకోబు సంతతికి చెందినవాడు. అతను ఒక ఎఫ్రాయిమీడని అక్కడే ఉన్నారు కనుక అందుకనే అతనికి రాజ్యాన్ని రాజుగా చేశాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా సేమ్ ఆ 12 గోత్రాలకు చెందిన వారేనని చెప్పి మనం గమనించవచ్చు. కనుక దీన్ని బట్టి ఏంటంటే, దేవుడు మనకి ఏదన్నా వాగ్దానం చేస్తే అది తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట అది తప్పక నెరవేరుతుంది. అది ఎటు పోదా అని చెప్పి మనం యెషయా గ్రంథంలో చూస్తాం. దేవుని నోటి నుండి వచ్చిన ఊరికే నిష్ఫలం అవ్వదు, దాని కార్యాన్ని అది చేస్తుందని చెప్పి. కనుక ఏంటంటే, ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని దేవుడు మీకు ఏదన్నా వాగ్దానం చేశాడంటే మీకు ఫలానాది ఇస్తాను, ఫలానాది చేస్తానని మీరు ధైర్యంగా దీన్ని బట్టి నమ్మి విశ్వసించి దాని కొరకు ఎత్తుపట్టి ప్రార్థన చేసి దాన్ని స్వతంత్రించుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. అది ఇక్కడ ప్రూవ్ అయింది. కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలని ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమేన్.